ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. బలము లేని వారికి సహాయం చేయడానికి మన దేవుడి వంటి వారు ఎవరు కూడా లేరు. బలము లేని వారిని మనుషులు బలహీనపరుస్తారు, నిర్లక్ష్యం చేస్తారు. కానీ మన దేవుడు బలము లేని వారికి బలాన్ని కలుగు చేసే దేవుడు. ఆ సొమ్మసిల్లిన స్థితిలో, బలము లేని పరిస్థితిలో ఉన్న వారికి దేవుడు సహాయం చేస్తాడు. ఆయన లాంటి దేవుడు ఎవరు కూడా లేరని చెప్పి దేవుడు యొక్క వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నారు. ఉదయకాల సమయంలో ఆయన నమ్ముకుని ఆయన మీద ఆధారపడితే ఆయనే మనకు సహాయం చేసేవారుగా ఉంటారు. కొండల తట్టు కనులెత్తినా మనకు సహాయం దొరకదు, కానీ యెహోవా వలనే మనకు సహాయం దొరుకుతుంది. ఈ మనుషుల తట్టు తిరిగినా, ఈ లోకం తట్టు తిరిగినా మనకు సహాయం దొరకదు, కానీ యెహోవా వలనే మనకు సహాయం దొరుకుతుంది. కనుక ఆయన వైపు చూస్తూ ఆయన అనుగ్రహించే ఆ సహాయాన్ని పొందుకుని ఆ సమస్యల నుండి, ఆ ఇబ్బందుల నుండి, ఆ శ్రమల నుండి విడుదల పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు మీకు సహాయము చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన గొప్ప వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. బలం లేని వారికి సహాయం చేయుటకు నీ వంటి వారు ఎవ్వరు కూడా లేరు దేవ. నీలాగా ప్రేమించేవారు, నీలాగా ఆదరించేవారు ఎవ్వరు లేరు. కనుక నిన్ను నమ్ముకొని నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. బలహీనమైన పరిస్థితులు ఉన్న వారికి బలాన్ని, శక్తిని కలుగు చేయండి. నీ కృపలో భద్రపరచండి. ఈ ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాను.